శరణార్థిగా ఆశ్రయం ఇప్పించండి. అమెరికాలో ఆశ్రయం కోరిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. చెన్నైలోని ఐక్యరాజ్యసమితి శరణార్థి హై కమిషనర్కు దరఖాస్తు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తుందని ఫిర్యాదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రావు అమెరికాలోని రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని తన న్యాయవాదుల ద్వారా చెన్నైలోని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఫీల్డ్ ఆఫీస్లో దరఖాస్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని, తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేనందున అమెరికాలోనే రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని కోరారు. ప్రభాకర్ రావును పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా అందుకు కౌంటర్గా ప్రభాకర్ రావు ఈ ఎత్తు వేసినట్లు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాత్రపై ఆధారాలు సేకరించిన పోలీసులు ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ను ఇంపౌండ్ చేయించారు. ఈ చర్యను ప్రభాకర్ రావు చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ వద్ద ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ కాకుండానే అడ్డుకునేందుకు ఎత్తివేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న తన కుమారుడి వద్ద ఉంటూ వైద్యం చేయించుకుంటున్నానని ఎన్హెచ్ఆర్సీకు పంపిన దరఖాస్తులో తెలిపారు. మరోపక్క ఈ కేసులో మరో నిందితుడైన ఒక తెలుగు టీవీ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు దరఖాస్తును పరిశీలించి యుఎన్హెచ్ఆర్సీ ఫీల్డ్ ఆఫీస్ తన నివేదికను ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభాకర్ రావుకు అనుకూలంగా నివేదిక పంపితే ఆయనకు శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని యుఎన్హెచ్ఆర్సీ అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ రెఫ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ అధికారులకు సిఫార్సు చేసింది. ఆ తర్వాత రీసెటిల్మెంట్ సపోర్ట్ సెంటర్ ద్వారా ఆయనకు శరణార్థి కార్డు ఇప్పిస్తారు. అమెరికాలో ఎవరైనా శరణార్థిగా ఆశ్రయం పొందాలంటే వారి స్వదేశంలో జాతి, మత, జాతీయత, సామాజిక సమూహం, రాజకీయ వేధింపులు ఎదుర్కొంటూ ఉండాలి. ప్రభాకర్ రావు తన దరఖాస్తులో రాజకీయ కక్ష సాధింపుతో పాటు అనారోగ్య కారణాలను కూడా చూపించారు.